ఇలాగా అన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఆ వీడియో కట్ అయిపోయింది ఫ్రెండ్స్, కాల్ వచ్చింది. అది కూడా నేను యూట్యూబ్లో పెడతాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, చూడండి. ఇవ్వండి, ఇలా వేసేసుకొని 2 నిమిషాలు అలా ఉంచాలి. పసుపు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట. ముందుగా దీన్ని 2 నిమిషాలు అలా ఉంచి కలదిప్పుకున్నాం. ఇది కూడా బాగా టమాటా మగ్గిపోయింది. దీంట్లో మనం మటన్ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇలా వేసుకున్నాక మీ రుచికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలు కారం అసలు తినరు. కొంచెం కారం ఎక్కువైనా కారం ఎక్కువ వేసామని అంటారు. ఇది ఇట్లా అయిపోయింటే మూత పెట్టేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇది కూడా అంతే, కారం వేసేసుకొని దీనికి మాత్రం కొంచెం కారం ఎక్కువ ఉండాలి. కాలు కదా, కాలుకి కారం ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అట్లాగే మనకి జలుబు చేసినా గొంతు పట్టేసినా త్వరగా తగ్గిపోతుంది అన్నమాట ఈ కర్రీ తింటే మాత్రం. ఇదిగోండి, ఇది కూడా మనం మూత పెట్టేసుకున్నాం. ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి. దీనికి మాత్రం వాటర్ ఎక్కువ కావాలి ఈ కాలకూరకి, ఎందుకంటే మనకి ఆ చారే టేస్ట్. చారుతో తింటేనే మనకు ఆ జలుబు అనేది తగ్గుతుంది అన్నమాట, మంచిది కూడా బాడీకి. ఇలా మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అవుతుంది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, మటన్ కదా కొంచెం ఉడకాలని నేను కొంచెం వాటర్ పోసాను. ఇదిగోండి, ఇంక ఇలా మనం మూత పెట్టేసుకోవటమే, 2 నిమిషాలు అలా చేయటమే ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి మోకాలు నొప్పులు అని అంటే మాత్రం నేను చిట్కా చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అది తొక్క తీసేసి మరి ఆముదం బాగా వేడి చేసి ఆముదంలో ఆ ఎల్లుల్లిపాయలు వేసి బాగా ఉడకపెట్టి ఆ ఎల్లుల్లిపాయతో కాళ్ళకి మోకాళ్ళకి మసాజ్ చేస్తే మాత్రం కాళ్ళు నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ మీకే కనపడుతుంది అన్నమాట, నొప్పులు తగ్గినాయా లేదని. మరి ఎంతవరకు వచ్చిందో కర్రీ చూద్దాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే అయిపోయి వచ్చింది, చూడండి. చూస్తుంటే నోరు అవుతుంది కదా. తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే పొడి మసాలా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా నేను ఫోన్గానే తయారు చేస్తాను. అసలు చెప్పాలంటే నాకు అసలు టైం అయితే ఉండదు, ఎందుకంటే నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలి. మళ్ళీ బయటికి ఫుడ్కోట్లో మాకు బండి ఉంది కదా, షాపు బండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇది వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ధనియాలు ఇవ్వండి, ఈ ధనియాలు, చెక్క, లవంగాయి బాగా కొంచెం వేపి తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట, చిన్నుల్లిపాయలు మెత్తగా మనం మిక్సీ పెట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఏది బయట నుంచి తెప్పించాను ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, కర్రీ మ్యాక్సిమం అయిపోయి వచ్చింది. ఇదైతే ఇది చూద్దాం, ఇదైతే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా టైం పట్టింది అన్నమాట, అందుకని అదైతే అయిపోయి వచ్చింది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మరి మూత పెట్టేసుకోవడమే. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. మా వాళ్ళు శుభ్రంగా ఏసీ వేసుకొని మా వారు మా పిల్లలు హాయిగా పడుకున్నారు. నేను మాత్రం కిచెన్లో మగ్గిపోతున్నాను. అందులో నాకు 3 రోజుల నుంచి బాగా హెడేక్ ఒకటి వస్తుంది. అది ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లా, కానీ తప్పదు కదా మన ఆడవాళ్ళకి, మన పిల్లలకి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి వంట చేసి పెట్టాలి. అది ఆడవాళ్ళకి అది బాధ్యత, హక్కు కూడా. ఇది చూడండి, ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేద్దాం. ఒకసారి మటన్ కర్రీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నాకైతే నోరు ఊడిపోతుంది.
ఎప్పుడెప్పుడు మా రైస్ అయిపోతుందా నేను ఎప్పుడెప్పుడు పెట్టుకొని తిందామా అనిపిస్తుంది. అయిపోయింది, ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం, మూత పెట్టేసుకోవటమే. చూసారా కలర్ కూడా ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది. పసుపు ముందే వేసి ఉడకబెడితే ఇలా మనకి కలర్గా బాగుంటుంది. అయితే ఇది కూడా చూసేద్దాం ఒకసారి. దీంట్లో కూడా నేను ఇందాక వేసిన పొడి మసాలా వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసాను. మ్యాక్సిమం ఇది కూడా అయిపోయి వచ్చింది. ఒక 2 నిమిషాల నుంచి ఇది కట్టేస్తాను. ఈ లోపల నేను ఇవ్వండి ఈ డబ్బాలన్నీ తోముకున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మా ఫలూదా బండికి కావాల్సినవి. డైలీ ఇవన్నీ తోమాలన్నమాట. ఈ కర్రీ అయ్యేటప్పుడు ఇవన్నీ తోమేసి రెడీ చేశాను అనమాట కిచెన్లోనే. ఇంతే ఫ్రెండ్స్. ఈ పక్కన రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా అయిపోతే మ్యాక్సిమం ఇంకా భోజనం చేయటమే, కాసేపు పడుకోవాలి. మరి సాయంత్రం ఇవాళైతే బండి ఉందో లేదో తెలియదు షాపు, ఎందుకంటే రేపు ఎలక్షన్ కాబట్టి సెలవు అని చెప్పారు ముందే మాకు. ఏం జరుగుతుందో అది సాయంత్రం చూద్దాం. మరోసారి ఇది చూసి ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ కానీ మీకు కూడా నచ్చి మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతే ఫ్రెండ్స్. రుచి చూసి నేను చెప్తాను, మా వారిని మా పిల్లల్ని అడుగుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా వండి చూడండి.